తోటి కూడా మాట్లాడతాను. ఉద్యోగులకు ఏ ఇబ్బంది లేకుండా, గందరగోళం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేటట్టుగా నేను తప్పనిసరిగా మాట్లాడతాను. ఓకే. ఎస్, టిఎస్ ఎస్టీఎఫ్ నుంచి సదానందం గౌడ్ కూడా ఉన్నారు. సదానందం గారు, మనం చూస్తున్నాం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఈహెచ్ఎస్ అమలుకు రంగం సిద్ధమైందని, మొన్న బడ్జెట్ లో 2026-27 వార్షిక బడ్జెట్ లో దాని గురించి భారీగా నిధులు కేటాయించడం, ప్రకటన చేయడం, ఇవన్నీ చూస్తే ఉద్యోగులు ఆనందించదగ్గ విషయమే. అయితే ఇప్పుడు సడన్ గా కట్ చేయడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఓవరాల్ గా మనం చూస్తున్నాం ప్రభుత్వం చర్చలు కూడా జరుపుతామంటుంది. దీని గురించి నెలకొన్న సందిగ్ధతకు సంబంధించి మీరేమంటారు? ఓకే, నమస్తే మేడం. జీనూస్ ప్యానల్ లో పాల్గొనుకుంటున్న పెద్దలు దేవిప్రసాద్ గారు, పద్మాచారి గారు, వెంకటస్వామి గారు, వీరందరూ కూడా ఉద్యోగ సంఘాలలో హెల్త్ కార్డు కొరకు గత 20 సంవత్సరములుగా మాకు హెల్త్ కార్డ్స్ కావాలా, ఎలా ఉండాలనేది దానిపైన చాలా చర్చలు జరిగినాయి. గత 20 సంవత్సరాలలో గత ముఖ్యమంత్రులతో తెలంగాణ ఉద్యమం కన్నా ముందు కూడా ఎన్నో దఫాలుగా స్వామి గౌడ్ గాని, దేవిప్రసాద్ గాని, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో చాలా చర్చలు జరిగినాయి. చివరికి తెలంగాణ వచ్చిన తర్వాత గత ముఖ్యమంత్రి గారు అసలు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ₹1 తీసుకోకుండా మాకు కార్డ్స్ ఇస్తాన్నారు. ఆ రోజు చాలా ఆనందం వ్యక్తం చేసి తీసుకున్నాం. కానీ అది అమలులోకి రాలా. చివరికి ఎలా అయిపోయిందంటే మా డబ్బులతో మాకు ఆరోగ్యాన్ని ఇచ్చే గారికి ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎందుకు వచ్చాము ఈ రోజుకైనా నేను కూడా దానికి ఎందుకు ఒప్పుకున్నామంటే, వాస్తవంగా మేము 500, ₹750 లేదా ₹1000 వరకు చివరిగా అనుకున్నాం, గెస్టెడ్, నాన్ గెస్టెడ్ అట్లా. కానీ చీఫ్ సెక్రటరీ గారు మాతో సమావేశమైన సందర్భంలో ఈ డబ్బులు సరిపోవు, ఈ పద్ధతిలో ముందుకు వెళ్ళదని చెప్పిన సందర్భంలో 1% కార్డు నుంచి 1.5% కార్డు కూడా మేము వాటా చెల్లించడానికి సిద్ధపడ్డాం. కారణం ఏంటంటే, ఈ రోజు ఆసుపత్రుల పాలైన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల అవస్థలు చూస్తే అర్థమవుతుంది. అన్నిటికీ దిగమింగుకొని మేము ఒప్పుకున్నాం. అక్కడక్కడ కింద స్థాయిలో కూడా ఈ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ఏమైనా వీళ్ళని చేసిందా, వీళ్ళు లోపాయకర ఒప్పందం కుదుర్చుకుందా, అలాంటి లోపాయకర ఒప్పందాలు ఏం లేవు. కాకపోతే చాలా విచిత్రం ఏంటంటే, ట్రస్ట్ హెల్త్ కేర్ కమిటీ లేదు ఇప్పటికీ. చైర్మన్ మెంబర్లా పక్క పెట్టండి ఫస్ట్ ఒకటి. అదేవిధంగా మొన్ననే సిఎస్ గారిని కలిసినాం. కలిసి ఆయన స్పష్టంగా చెప్పారు, గైడ్ లైన్స్ ఇస్తాం, గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత వేతనంలో మినహాయింపు చేస్తాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారే చెప్పిన వాటి నిన్న కాక మొన్న శనివారం. మరి పరిస్థితి ఏమైపోయింది? దాదాపుగా ఇప్పటికీ 25 నుంచి 30% ఎంప్లాయీస్ ఎవ్వరు కూడా, టీచర్స్ కూడా అప్లోడ్ చేసుకోలే వాళ్ళ సర్వీసెస్ కానీ, వాళ్ళ డేటా కానీ. ఇదంతా టీచర్లు అయితే చేసుకునే పరిస్థితి లేదు. ఒకవైపు సెన్సస్ డ్యూటీలో ఉన్నారు, లేదా కొంతమంది అక్కడక్కడ బయట వేరే కార్యక్రమం నిమగ్నమైనారు. అది ఖచ్చితంగా సిక్నా పట్నాయక్ ఫైనాన్స్ సెక్రటరీ గారి ఆదేశాలు 31 తారీఖు లోపనే కావాలని. ఈ రోజు వరకు కూడా ఎంప్లాయీ హెల్త్ మీకు సంబంధించిన గైడ్ లైన్స్ ఇవ్వలేదు అని సిఎస్ గారితో మాట్లాడితే వెంటనే మేము డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మీకు అందజేస్తామన్నారు. ఈ నిమిషానికి ఇవ్వాలి. అంటే సదానందం గారు, మీరు చెప్పినట్లుగానే ఆ పోర్టల్లో డీటెయిల్స్ అప్లోడ్ చేసుకున్న వాళ్ళ వరకే కట్ అయినాయా, లేదంటే అసలు డీటెయిల్స్ మిమ్మల్ని అడగవలసిన అవసరం లేదు, మమ్మల్ని అడగవలసిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వము చాలా దారుణంగా, ఘోరాతి ఘోరంగా మా అనుమతి లేకుండా ₹1 మా వేతనం నుంచి కట్ చేయాలంటే, ఈవేళ వరదలు వచ్చినప్పుడు మేము ఒకరోజు ₹100 వేతనం ఇవ్వాలంటే కూడా ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఆ తర్వాతనే మినహాయింపు ఉంటుంది. అసలు మా సమ్మతి లేకుండా మా వేతనం నుంచి ₹1 మినహాయింపు చేసే రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు. అయినప్పటికీ కూడా ఎవరితో ప్రశ్నించకుండా, ఎవరితో మాట్లాడకుండా మరి ఈ రకంగా చేయడం అనేది దురదృష్టకరం. మరి దానికి పెద్ద ఎత్తున కింద స్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడం వల్ల ఈ రోజు చివరికి, అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ముఖ్యమంత్రి గారు చెప్పారు అని చెప్తున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారిని అబాస్ పాలు చేస్తారని నేను కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు 2వ తేదీ రోజు, మే 2వ తేదీ నాడు మీటింగ్ పెట్టారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల పెన్షనర్లతోటి. 15వ తేదీ నాడు చీఫ్ సెక్రటరీ గారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టారు. మరి ఉపాధ్యాయ ఈ గైడ్ లైన్స్ ఇస్తేందుకు 4 రోజులు పడుతుందా? మరి గైడ్ లైన్స్ ఇవ్వవు, ఆసుపత్రులతోనే ఎవరు మీరు మాట్లాడిరా? మరి హెల్త్ సెక్రటరీ గాని ఎవరితో ఇంతవరకు మాట్లాడే దాఖలాలు లేవు. ఆసుపత్రితో మాట్లాడలే,
రేట్లు ఫైనల్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ రేట్స్ ఎంత ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు ఇస్తుంది, ఇవన్నీ కూడా ఎక్కడ చర్చలే జరగలే. అంటే హడావుడిగా ఏదో తీసుకొచ్చి మా మీద రుద్దడం ఇది సరైనది కాదు. ఈ రోజు వాస్తవంగా గమనించినట్లయితే ఈ రోజు నాది 1,30,000 బేసిక్ పే నాకు. నేను ఈ డబ్బులు నా 1.5 పెడితే నేను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది, నాకే చెప్తున్నా. మేము ఉన్నదే ఇద్దరం. అంటే ఎందుకు ఒప్పుకున్నామంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళు పెన్షన్ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికి కూడా మాకు భారం అయినప్పటికి కూడా మంచి నాణ్యమైన చికిత్స అందే అవకాశం ఉంది, ఈ ప్రభుత్వం అందిస్తుందనే నమ్మకంతో ముందుకు వెళ్తే ఇప్పటి